నువ్విక్కడి నుంచి అంగుళం కూడా కదలకూడదు సకు. నేను పిలిచినప్పుడు బయటికి రావాలి. నేనిప్పుడు చెప్పాను కదా, నీ చూపులు కిందకుండాలి. తలెత్తి వాళ్ళందరినీ గుచ్చి గుచ్చి చూడకు. బుర్రకెక్కిందా? మీలాగా మేము కూడా ఆ పాండురంగుడి భక్తులం. మీ ఇంట్లో గురువు గారి ఆసనం ఉంది. అవును. ఇక మీ భర్త పండరీపురంలో సాక్షాత్తు పాండురంగుడికి సేవ చేసుకుంటున్నారు. మేం కూడా ఆయన సేవలోనే ఉంటాం. భజనలు కీర్తనలు పాడతాం. సక్కు మీ ఇంట్లో తేలిక ఇమిడిపోతుంది. ఏ సమస్య ఉండదు. సక్కు, నీకు కాబోయే శ్రీవారిని చూసావా? చూడలేదేమో. సక్కుకి కాబోయే భర్త మన నాన్నకన్నా పెద్దవాడు కదా అక్క. పెద్ద పెద్ద మిడిగుడ్లు, ముళ్ళలా ఉన్న గుబురు మీసాలు. ఏంటి? అవును, కానీ అయ్యగారు తాతయ్యలా తెల్ల మీసాలు కాదులే. చూడటానికి కోపిష్టిలా కనిపిస్తున్నాడు. రామ అమ్మమ్మ వాళ్ళింట్లో ఒక చీకటి గది ఉంది. మేమేదైనా తప్పు చేస్తే ఆ చీకటి గదిలో బంధిస్తానని మమ్మల్ని బెదిరిస్తుంది. మీ ఆయన కూడా అంతే. ఆయన మాకు మావయ్య అవుతారు, కాబట్టి నువ్వు మాకు అత్తయ్యవి. సక్కు, నీకు కాబోయే భర్త ఎలా ఉన్నాడో తొంగి చూస్తావా? రా అత్తయ్య, మావయ్యని చూడాలి కదా. రా, మీ ఆయన్ని చూడాలని లేదా? అత్తయ్య, మావయ్య, మీరెందుకెలా మాట్లాడుతున్నారు? మరి పేరు పెట్టి పిలవమంటావా? సర్లే సక్కు, పద మనం వెళ్ళి నీ కాబోయే భర్తను చూద్దాం. రా అత్తయ్య, రా రా రా. పొగుడుతున్నాననుకోకండి. మా సక్కుబాయిని ఎవరైనా కోడలుగా చేసుకుంటారు. తను గొప్ప ప్రతిభావంతురాలు, భక్తురాలు. చూడు చూడు చూడు, నాన్నగారు ఒకరితో మాట్లాడుతున్నారు కదా, ఆయనే నీకు కాబోయే భర్త. ఆయన మా నాన్నకంటే ముసలాడు కదా కదా కదా. సక్కు కాబోయే భర్తను చూస్తూ ఉంటే నాకు అయ్యగారు తాతయ్య గుర్తొస్తున్నారు. మీ ఆయనకి చాలా అహంకారం. మీది అద్భుతమైన జంట సక్కు. మర్చిపోయి ఆయన్ని అయ్యగారు తాతయ్య అని పిలవకు. అయ్యగారు తాతయ్య, అయ్యగారు తాతయ్య, తాతయ్య. గుళ్ళో కీర్తనలు పాడితే మీకు బాగానే డబ్బు వస్తుంది కదండి? లేదండి, నేను తుకారాం బోధనలన్నీ నమ్ముతాను. అందుకని కీర్తన పాడితే డబ్బు తీసుకోను. కీర్తనలు పాడడం అంటే పాండురంగణ్ణి స్మరించుకోవడం. పుణ్యం వస్తుంది. నాకు అది చాలు. పాండురంగడి పేరెత్తకుండా వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడేలా లేరు. నాకు తలనొప్పి వస్తుంది. భామా, నీ మేనకోడలు తయారైందా? చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. తయారైపోయి ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. భామా, అమ్మాయికి చీర కట్టుకోవడం నేర్పించారా? లేదంటే రోజు తనకి నేను చీర కట్టాల్సి వస్తుంది. మీకు శ్రమ అక్కర్లేదు. కట్టుకోవడం వచ్చు, చిటికలో కట్టుకుంటుంది.
చీరకట్టులో బుట్టబొమ్మలా ఉంటుంది. అవును, చాలా చలాకీగా ఉంటుంది. ఉత్సాహంగా పూజకి అన్ని ఏర్పాట్లు తనే చేస్తుంది. పాండురంగడంటే సకుకి పంచప్రాణాలు. మీరు చెప్పేది నిజమా? తులసిమాల సిద్ధం చేసి రోజు దేవుడికి వేస్తుంది. పొద్దున్నే వెన్న నైవేద్యం పెడుతుంది. సమయానికి అన్ని పనులు చేస్తుంది. భలే, నమ్మలేకపోతున్నాను. పాండురంగడంటే సకుకి పంచప్రాణాలా? ఓ భలే భలే భలే, అదిరిపోయింది. బిందు సకు సకు ఏది? అయ్యో అత్తయ్య, తనకి కాబోయే భర్తను చూపించాము, పారిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. భామా, లోపల గది నుంచి బయటికి రావడానికి ఇంత సమయం పడుతోందేమిటి? ఇబ్బంది ఏం లేదుగా? లేదు లేదు, ఇబ్బంది ఏం లేదు. ఒక్క నిమిషం, నేను వెళ్ళి చూసొస్తాను. ఇంత ఆలస్యం చేస్తే ఎలా? ఏమిటోమా, 24 గంటలు మీ సక్కుని పొగుడుతూనే ఉంటారు కదా, ఇప్పుడు అది చేసిన పనేంటి? మా పిన్నికి నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పు ఉమా. వాళ్ళు మిమ్మల్ని ఏవి అనరు, నన్ను ఆడిపోసుకుంటారు. ఏది ఉమా, నీ కూతురేది? గుణవంతురాలైనా నీ కూతురేది? పారిపోయింది ఇంట్లో నుంచి. అలా అనకండి వదిన, తను ఎక్కడో ఉంటుంది, వాకిట్లో ఉండుంటుంది. ఇప్పుడు మా పిన్నికి ఏం జవాబు చెప్పాలి? వదిన, 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 వద్దు వదిన, సకు ఇంట్లో లేదని వాళ్ళకి చెప్పొద్దు. ఏమండి 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 మిమ్మల్ని? పెళ్లి కూతురు బయటికి రాలేదు, కానీ మీ ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు. భామా, ఏం జరిగింది? అదేంటంటే పిన్ని, సక్కు ఇంట్లో లేదు.